ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నాకు ఈ బాధ్యతను ఏర్పాటు చేసిన దేవునికి చాలా వందనస్తున్నై ఉన్నాను. అలాగే దేవుని సేవకులకి ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తూ సంఘానికి మీకు అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 22, 23 వచనాలు వాటి మీద మనం ఆలోచన చేద్దాం. అందులో ప్రముఖంగా 23, 24 వచనాల్లో మనం చూడగలిగితే 24వ వచనంలో ఆయన మాటలకు శిష్యులు ఏమయ్యారట? విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గమనించడానికి ట్రై చేద్దాం. ఇందులో మీరు ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద మాట్లాడుతున్న ప్రతి మాట కూడా మన తెలుగు బైబిల్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చినాయి, రెడ్ అక్షరాలు వచ్చినాయి కదా ఈ మధ్యకాలంలో. అట్లానే ఇంగ్లీష్లో గ్రీన్ కలర్లో ఉన్నాయి, అలాగే రెడ్ కలర్లో ఉన్నాయి, అలాగే బ్లూ కలర్లో కూడా ఉన్నాయి. అట్లాగా యేసు ప్రభు మాట్లాడిన మాటలు అంటూ ఈ భూమండలం మీద ఆయన అడుగుపెట్టి ఈ భూమండలం మీద ప్రజల మధ్యలో సంచరిస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎంత విలువైనవి, ఎంత శక్తివంతమైనవి అని అంటే అవి ఇక దాని ముందు ఏమీ నిలబడలేవేమో అని నేను అనుకుంటాను. నిలబడలేవు. బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 24, 35 వచనంలో చదివితే ఏమండి ఆ మాటలకు ఉన్న వాల్యూ, ఆ విలువ ఎంత గొప్పది అంటే ఆకాశము భూమి గతించిన నా మాటల్లో ఒక్క పొల్లు కూడా పోదు అంటాడు. అంటే మనం ఆలోచన చేయడానికి ఆకాశము కన్నా శక్తివంతమైనవి దేవుని యొక్క వాక్యాలు, ఆయన మాటలు. యేసు ప్రభు మాట్లాడితే ఇక్కడ ఎవరు? శిష్యులు విస్మయం పొందిరి. అంటే ఏంటంటారు? ఏమండి? విభ్రాంతి నొందిరి. తెలుగు పదాలు ఏమేమున్నాయి? ఏమండి? ఆశ్చర్యపడ్డారని అనొచ్చు, విభ్రాంతి చెందారు అని అనొచ్చు, అలాగే ఏమండి వాళ్ళకి ఇంకా కంటి చూపు తప్ప నోటి మాట లేదు అని అనడానికి కూడా ఆస్కారాలు ఆ వచనములోనే మనం చదువుతాం. అలా అయితే ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒకటి పాయింట్ నెంబర్ 1 ఏంటంటే యేసయ్యలాగా ఎవరును ఎన్నడూను మాట్లాడలేరు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో మనం చదువుతాం, ఆయనలాగా ఎన్నడూను ఎవరు మాట్లాడలేరు. ఎందుకు అంటే అలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు మన దేవునికి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏమిటంటే యోహాను సువార్త 1:14వ వచనంలో ఏమంటారు? ఆదియందు ఉన్న వాక్యమే, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చినప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మనుషులలో ప్రత్యేకత జరిగి తీరాలి. అది ఎలాగబ్బా అని ఆలోచన చేస్తే పాయింట్ నెంబర్ 1లో మొట్టమొదట ఆయన మాటలు అలాగా వింటున్నారో లేదో శిష్యులు ఒకేసారి అమాంతంగా ఆశ్చర్యపడ్డారు అని బైబిల్ వాక్యాల్లో, అంటే విస్మయము చెందారు అని బైబిల్ వాక్యాల్లో చదువుతాం. ఇప్పుడు ఆయన మాటలు ఎలా పనిచేస్తాయి మీరు బాగా గమనించండి. ఆయన మాటలు ఎలాగా మనిషి మీద పనిచేస్తాయి. ఇప్పుడు శాపానికి శక్తి ఉందా లేదా? శక్తి ఉందా లేదా? శాపానికి ఉంది అనేది చాలామంది నమ్ముతారు కదా. అవును ఉంది. కానీ శాపాన్ని మార్చడానికంటూ ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందా లేదా? ఉంది, తప్పకుండా ఉంది. బైబిల్ వాక్యాల్లో ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మిమ్మల్ని ప్రేమించి మీ నిమిత్తం ఆ శాపాన్ని ఏం చేశాడట?
ఆశీర్వాదకరంగా మార్చేశాడు. అంటే అప్పుడు శాపానికి ఎంత దమ్ము ఉందో, ఎంత శక్తి ఉందో, అంతకన్నా శక్తి దేంట్లో ఉంది అంటే దేవుని యొక్క ప్రేమలో ఉంది అనేది ఒకటి మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, వీళ్ళని నేను ప్రేమించాను, వీళ్ళల్లో ఎవరు శాపగ్రస్తులు ఉండకూడదని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆయన తన ప్రేమ చేత ఆశీర్వదించాను అనేది మనం చదువుతాం. అలా అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన మాటలు ఎవరు వింటున్నారో విన్న వాళ్ళంతా కూడా ధన్యులు అని భావించండి. ఎందుకంటే అందరికీ భాగ్యం ఉందా? యేసు ప్రభు వాక్యాలు అందరికీ అందుబాటులో ఉన్నా కావాలని ఎగస్ట్రాలు చేసేవాళ్ళు లేరేటి? అందులో మన దేశంలో ఎక్కువ ఉంటాం. ఎందుకంటే అది ఎవడో మనిషికి సంతోషం కోసం, ఇంకొక మనిషిని సంతోషపెట్టడం కోసం వాడు బతుకు పాడవుతున్నా కూడా యేసు ప్రభు మాటలకు దూరంగా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరు దేవుని మాటలు వింటారో వాళ్ళు ఏమవుతారు? ఒక్కొక్క వాక్యాన్ని మనం చదువుదాం. బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు ఆయన మాట్లాడితే ఎట్లా ఉంటుందబ్బా ఒక్కటి మనం ఆలోచన చేద్దాం. నెంబర్ 1, బైబిల్ వాక్యాల్లో 119వ కీర్తన 130వ వచనంలో ఆయన వాక్యం వెల్లడైతే ఏమవుతుందట? వెలుగు వస్తుంది అంటాడు. అంటే జనరల్గా మీరు చూడండి, ఇప్పుడు ఆయన మాట్లాడాడు అని అంటే గనక చీకటి అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడ దేవుని యొక్క ప్రత్యేకత వచ్చి తీరాలి. అది బైబిల్లో ఉన్న ప్రత్యేకత. అంటే ఇప్పుడు ఆయన మాటల్లో ఏముండదు? చీకటి ఉండదు, అంతే కదా. బైబిల్ వాక్యాల్లో 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం మీరు 4-5 వచనాల్లో మీరు కంటిన్యూషన్ చదివితే కనుక అక్కడ ఆయనలో ఎంత మాత్రమున ఏముండదట? చీకటి ఉండదు. అప్పుడు ఆయన మాటల్లో ఏముంటుంది? వెలుగే తప్ప చీకటి ఉండదు, దరిద్రం ఉండదు, ఆశీర్వాదం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఇలా ఆలోచన చేద్దాం. ఆయన మాటలు మొట్టమొదట నువ్వు గనుక ఎలాగ ఆలోచన చేస్తావో ఆలోచన మీదటనే నీలో పనిచేస్తుంది. వినండి. ఇప్పుడు దేవుని వాక్యాలు ఎన్నైనా ఇలాగ వ్రాయబడి ఉన్నాయి, కానీ చదివితే అదొక రకమైన సంతోషం, దీన్ని ధ్యానం చేస్తే ఇంకో రకమైన ప్రత్యేకత. అంతే, బైబిల్లో ఇలాగే చదువుతాం మనం. ధ్యానం చేసినవాడికి ఒక అదృష్టం, చదివేవాడికి ఒక అదృష్టం, దివారాత్రములు ఈ వాక్యాలు పట్టుకు బతికేవాడికి ఇంకొక రకమైన అదృష్టం. ఇవన్నీ బైబిల్లో మనం 1వ కీర్తన 1వ వచనంలో దివారాత్రములు దీనిని ధ్యానం చేసేవాడు అదొక రకమైన ధన్యత, అదొక రకం. కాకపోతే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈయన మాటలు గురించి నువ్వు నేను ఎట్లా ట్రై చేస్తే అంత ఉవ్వెత్తుగా అందులో ప్రత్యేకతలు నీకు నాకు అందుబాటు కావాలి అనడానికే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఊరికే చదువుకొని అలాగే ఉండడానికి కాదు. ఇది చదువుతూ ఉండగానే ఈ వాక్యం ఒకప్పుడు రాయి మీద వ్రాయబడిన వాక్యం అని రాశారు. వ్రాయబడిన వాక్యం నెమ్మదిగా రాయి మీద నుంచి ఎక్కడికి వచ్చింది? హృదయం లోపలికి వచ్చిందని రాశాడు. హృదయంలో మాత్రమే కాదు, మనసు లోపలికి వచ్చేసేయాలని రాశాడు. అబ్బాయి, మనసులో మాత్రమే కాదు, బైబిల్ ఎలా రాస్తాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అది ఎక్కడ ఉండాలట? శరీరంలో ఉండాలి, ప్రాణంలో ఉండాలి, ఆత్మలో ఉండాలి, ఎముకలలో ఉండాలి, మూలుగులలో ఉండాలి, నరాల్లో ఉండాలి. అక్కడ రాస్తున్నాడండి, ఈ మనిషి యొక్క శరీరానికి ప్రాణము, ఆత్మ, శరీరము, ఆత్మ, ప్రాణము ఉంటే ఈ మూడిటిల్లో కూడా ఒకే రేంజ్లో దేవుని వాక్యం పనిచేయాలి అనేది అక్కడ మనం చదువుతాం. సరే, అప్పుడు బైబిల్ వాక్యాల్లో యేసయ్య మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు మన జీవితానికి చాలా విస్మయం చెందేటట్టుగా, అంటే విడ్డూరంగా ఉండొచ్చు, వింతగా ఉండొచ్చు, విభ్రాంతి చెందేటట్టుగా ఆ మాటలు మన లోపల ప్రభావితం చేస్తాయి అనేది నమ్మిన వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చేస్తాయి. ఇది బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలోనే మనం చదువుతాం. ఆయన అక్కడ ఒక అతను ఏమంటున్నాడు? అక్కడ అంటే నా పనివాడు ఒంట్లో బాగోలేదు, అతనికి మీరు ఏమైనా అతనికి సహాయం చేయాలి, అతను మీరు బాగు చేయాలి అని అంటాడా? మీరు మా ఇంటికి రావడం కంటే మీరు మాట సెలవు ఇవ్వండి, ఏమవుతుంది? నా దాసుడు. అప్పుడు ఆ మాట ఏం చేస్తుంది అంటారు? ఇక్కడేమో మాట్లాడుతున్నారు, ఎక్కడో ఆయన ఇల్లు ఎక్కడుందో అక్కడెక్కడో రోగిష్ఠుడు ఉన్నాడు. కానీ ఈ మాట అక్కడికి వెళ్ళిపోయి వాడిని వెంటనే బాగు చేయడం అనేది ఇది ఆశ్చర్యంగా లేదా?
బైబిల్ వాక్యాల్లో 107వ కీర్తన 20వ వచనంలో చదివితే ఏమంటాడు? ఆయన తన వాక్కును పంపి, అంటే ఇప్పుడు వాక్యం ఎట్లాగా నువ్వు ఏ బేసిక్లో నువ్వు ఆశపడతావో, ఏ బేసిక్లో నువ్వు ఇష్టపడతావో, ఎంతగా వాక్యానికి నువ్వు ఏది మద్దతు పలుకుతావో అంతలాగా నీ లోపల వాక్యం రూపం దాలుస్తుందని నేను నమ్ముతున్నా. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 1:12వ వచనంలో ఏం చదువుతున్నా? ఎందరైతే ఆయనను అంగీకరిస్తారా, అంగీకరించిన వాళ్ళు అందరూ ఏమవుతారట? కొడుకులు అయిపోతాం, కుమార్తెలు అయిపోతాం. అప్పుడు ఈ మాటలో నా పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా నువ్వేమయ్యావబ్బా అని అంటే విడుదల చేయబడ్డావు. అప్పుడు ఆయన మాటల్లో నీకు విమోచన ఉండునుగాక, నీకు విడుదల ఉండునుగాక. ఇప్పుడు ఇందులో ఇంకొక పాయింట్, మత్తయి సువార్త 8:8లో చదివితే, అయ్యా మీరు మాట సెలవివ్వండి అన్నాడు. అంతేనమ్మా? అంతేనా? అక్కడ బైబిల్ వాక్యాల్లో భలే చాలా సరదాగా ఎంతో సంతోషంగా ఉండే మాటలు కదా. మాట సెలవివ్వండి అన్నాడు. మాట సెలవివ్వండి అంటే ఆ మాటకు నిమిషంలో వాడు బాగైపోయాడు అనే ఆధారాలు చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన మాటల్లో ఏముంది? ఎట్లాంటి మనిషి అయినా కూడా విడుదల పొందడం మాత్రమే కాదు, క్షమించబడడం మాత్రమే కాదు, వాడికి ఏం కావాలంటే పరిపూర్ణమైన ఆరోగ్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మన పిల్లల్ని కన్నాక ఆ పిల్లలు ఎప్పుడు ఎలాగ ఉండాలని కోరుకుంటాం? ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటామా? ఏదో చప్పగా ఏదో అటు ఇటుగా అదే కొంచెం ఏదో ఎలాగా బ్రేకులు లేని బెంజారు ఉంటారు చూడండి, గడికొడుకు గంటలాగా బేద కడుపు ఒకటి వేసుకొని ఎంత పొట్ట చేతులన్నీ ఊసల్లాగా ఉండి ఏట్రా ఎంత తిన్నా ఏమవుతుందంటే అదే మరి ఆడి బతుకు అలాగా. అంటే అలాంటి పిల్లలు మనకు ఉండాలని కోరుకుంటామా? అలా అయితే నేను అంటాను, మనకే మంచి పిల్లలు ఉండాలని అనుకుంటే మన దేవుడికి మనం ఆయన పిల్లలమైతే ఎలా ఉండాలి? మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎలా ఉండాలి మీరు చెప్పండి? ఆరోగ్యంగా అంటే చెప్పట్లేదేంటి? ఎంత బాగా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారంటే డాక్టర్ గారు కూడా చూసి మిమ్మల్ని బెత్తరపోయి చూడాలి. ఏట్రా వీడికి ఏదో జబ్బు ఉందనుకుంటే ఏదీ లేదు. కొన్ని రోజులకి చుట్టుపక్కల హాస్పిటల్ అలా నెమ్మదిగా క్లోజ్ అయ్యేటట్టుగా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినగాక. దేవునికి స్తోత్రం. ఇదంతా ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన మాటల్లో ఉన్న ప్రత్యేకత అలా ఉంది. మీకు ఇంకొక మాట నేను చెబుతాను. 4వ అధ్యాయం 50వ వచనం చదువుతారా? అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం. ఇక్కడ కూడా మీరు ఒక అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి అమ్మా. సరే, ఇప్పుడు మీరు ఈ ఒక్క మాట ఎలాగుందబ్బా అంటే మీరు గమనిస్తే అదే సమయంలో యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఆ యేసయ్య మాట సెలవిస్తే ఇప్పుడే మీ ఓడు బాగైపోయాడయ్యా మీ అబ్బాయి అన్నట్టుగా చెబితే అది ఏ టైం అబ్బా అని అవతల వాళ్ళు పరిగెట్టుకుని వస్తుంటే కరెక్ట్గా ఇదే టైంలో యేసయ్య మాతో మాట్లాడాడు అని అన్నారు. అంటే యేసయ్య ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆ మాటని సొంతంగా మీరు స్వీకరిస్తే వెంటనే, తెలుగు బైబిల్లో కొన్ని ఉంటాయి, తక్షణమే, వెంటనే, అట్లాగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడం తనకిష్టం. దేవునికి స్తోత్రం. అంచేత మీరు ఎలా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఆయన ఏంటంటే ఆయన తన మాటలు మనకు అందుబాటు చేస్తున్నాడు. ఆ మాటల వలన మనము ఆశ్చర్యపడతాం, బయట వాళ్ళు విస్మయం చెందుతారు, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు బిత్తరపోతారు. ఎందుకు అని అంటే అందులో ఉన్న ప్రత్యేకత అలా ఉంది. ఇప్పుడు ఆయనలాగా ఎవరైనా ఎన్నడైనా తనలా మాట్లాడతారంటే మాట్లాడలేరు. రీజన్ ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 68లో చదివితే గనుక నిత్య జీవపు మాటలు గలవాడు ఎవరండి ఆయన? అప్పుడు ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది. సరే, యోహాను సువార్త 3వ అధ్యాయం 33, 34 వచనాలు చదివితే ఆయన మాటలు ఆత్మతో ఉన్నాయి కనుక ఆయన దేవుని మాటలే పలుకును అన్నాడు. అప్పుడు వాక్యాల్లో మనం చదివితే ఆయన మాటలన్నీ కూడా పవర్ఫుల్గా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. అనుకున్న పని చెయ్యకుండా పైకి వెళ్ళడానికి వాటికి అనుమతి ఉండదట. బైబిల్ వాక్యాల్లో 10వ వచనం మనం చదువుతాం. యెషయా గ్రంథంలో 10-11 వచనాలు చదివితే నిష్ప్రయోజనముగా నా దగ్గరికి ఆ వాక్యాలు మారలవు. అలాగైతే ఖచ్చితంగా నీకంటూ మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి. ఆ మాటలే ఈ మాటలు. దేవునికి స్తోత్రం. అప్పుడు
యేసయ్యా నా విషయంలో నువ్వు నా తరపున మీరు మాట్లాడే దేవుడు అని అనుకుంటే నేను కొన్ని విషయాలు ఇలా చెబుతాను. నెంబర్ 1, బైబిల్ వాక్యాల్లో యేసయ్య మాట్లాడితే ఎలా ఉంటుందబ్బా అని అంటే ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ మనం చూద్దాం. ఇందులో నేను 7 పాయింట్లు అన్నాను కదా. ఒకటి ఆయన మాట, రెండవదిగా ఆయన మాటల్లో నీకేం రావాలంటే పూర్తిగా విడుదల రావాలి. ఏం రావాలమ్మా అంటే లంకనాలు కట్టే బండిలాగా ఉండొద్దబ్బా, ఎప్పుడు చూసినా ఈశ్వరమని ఉండడం. ఏంటంటే ఎలాగున్నారంటే అదే అలాగే ఉన్నానండి, ఇంక నేను కొత్తగా ఏం తలం చక్కర్లేదు తిరిగి కోసం, ఎందుకంటే ఎప్పుడు నీ బతుకంతే. కాస్త ఈ బైబిల్ పట్టుకో. ఇప్పుడు ఈ బైబిల్ నేను ఏం చేస్తుందంటే బైబిల్ కోసమైనా నీ బతుకు మారుతుంది. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎవరి జీవితంలో వచ్చినా వారిని మార్చడానికి ఉందే తప్ప నువ్వు ఇంకా ఎలాగ ఉన్నావంటే వేసిన కాడే ఉన్నాను అనుమానం ఉంటూ వచ్చి చూసుకోండి అన్నట్టు ఉండొద్దబ్బా. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మనం మారుతాం. అందుచేత నేను ఒకటి ఆయన మాటలకు నువ్వు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపడేటట్టుగా నువ్వు కావాలి. రెండవదిగా ఆయన మాటలే కనుక నీ దగ్గరికి వచ్చినాయి అంటే నీ మీద ఉన్న దోషాలన్నీ పోవునుగాక. అవి మళ్ళీ మన మీద రిపీట్ అవ్వకూడదబ్బా. దోషాలు కానీ తప్పులు కానీ ఏదో పొరపాట్లు తెలుసో తెలియకో ఏదేదో జరిగినాయి. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉంటే 8వ అధ్యాయం ఎక్కడ రోమాపత్రిక ఏమంటే మనం చదువుతాం కదా, 1-2 వచనాల్లో చదివితే ఇప్పుడు యేసు ప్రభువు నందు ఉంటే వాడికి ఏముండదట, ఏ శిక్షావిధి ఉండదన్నాడు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో వాళ్ళ మరణాన్ని దాటి జీవంలోనికి వచ్చేసారని రాశాడు. అందుచేత మన మీద ఏమంటే దోషాలు కనబడకూడదు. మీరు 1 పేతురు 4:8లోన ఏమంటాడు, మన పాపాలన్నీ లేదా మన దోషాలన్నీ ఆయన ప్రేమ ఏం చేసేస్తుందట, కప్పేస్తుంది అని రాశాడు. అందుచేత నేను అంటున్నా ఖచ్చితంగా మీరు ఇంకో చూడండి అబ్బా, ఇంకో పాయింట్ చెప్తాను నేను. ఇది కూడా మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఏమని రాశాడు అక్కడ, మార్కు సువార్త 6వ అధ్యాయం 51వ వచనం అదొక్కటి చదవండి ముందు. చదవండి అమ్మా. తర్వాత అమ్మా గాలి అణిగాను, విభ్రాంతి నొందిరి. ఇప్పుడు మీరు ఒక పాయింట్ ఇందులో మీరు గమనించండి. యేసు ప్రభు వారు మాట్లాడితేనట ఏమండి మన జీవితాల్లో అన్ని ప్రత్యేకతలు జరగాలి. అందరూ కూడా ఏమండి విభ్రాంతి నొందిరి అని అంటే ఎవరెవరు విభ్రాంతి నొందారు, ఎవరెవరు విస్మయం చెందారు, ఎవరెవరు ఆశ్చర్యపడ్డారంటే బైబిల్లో లైన్గా చూస్తే కనుక ఏమంటే యేసు ప్రభు వారికి తల్లిగా ఉన్నటువంటి మరియమ్మ గారు కూడా విస్మయం చెందిందట, ఆశ్చర్యపోయిందట. బాబోయ్ ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకొని ఏమంటే అది మాత్రమే కాదు, పిలాతు ఆయనకి శిక్ష వేయాలని అనుకున్న ఆయన కూడా మిత్రపోయాడట. ఇది మాత్రమే కాదు, ఇక ప్రజలందరూ జనులందరూ ఈ పదాలు తెలుగులో మనం అనేకమైన ఏమంటే రీతులలో మనం చూడగలుగుతాం. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ మీరు చదివితే గనుక ఏమంటున్నాడు అక్కడ, ఏమండి అక్కడ సముద్రము దగ్గర ఆయన చేసిన కార్యాన్ని ఒకటి చూస్తాం. అంటే మన విషయంలో ఆయన అన్నిటి మీద ఆయన పెత్తనం చెయ్యగలుగుతాడు అని ఒక్క మాట మీరు గుర్తుపట్టండి. తనకు లోబడింది అంటూ ఏదైనా ఉంది అని అంటే ఏది ఉండదు, ప్రతిదీ లోబడుతుంది. కాకపోతే నీ మీద నా మీద ఆయన కొంచెం ఆలోచన పెట్టాడు. ఏమనంటే నువ్వు నమ్మితే అని అంటాడు. ఏం చేయాలండి, నువ్వు నమ్మితేనే నీకున్న దరిద్రం పోతుంది. ఎవరిని నమ్మాలి? నిన్ను కాదు, యేసయ్యని నమ్మాలి. నిన్ను నమ్మితే అమ్మో బాసిపోతావు, నువ్వు బాసిపోతావు. యేసయ్యని నమ్మాలి. యేసయ్యని నమ్మితే ఏమంటే మనకున్న దశ మార్చేస్తాడు ఆయన. అందుచేత నేనేమంటాను ఏంటంటే మన జీవితాలన్నిటి మీద ఆయన ప్రత్యేకత ఉండేటట్టుగా మనం చూడాలి. విస్మయము చెందడం, ఆశ్చర్యపడడం, విభ్రాంతి చెందడం, ఒక విధంగా నేను అంటాను అట్లా కంటి చూపు చూడడం తప్ప నోటి మాట ఉండనంత కార్యం దేవుడు నీ విషయంలో నా విషయంలో చేస్తున్నాడు. అలా చేసింది అది నీకు సంతోషంగాను, బయటోళ్ళు కళ్ళులాగా గొడ్ల గుబలాగా చూడాలి. మన ఇంకా ఏట్రా వీడు బతుకలా మారిపోయింది, చచ్చిపోతాడు అనుకున్నాం, బతికేశాడు, ఏమంటే ఓడిపోయాడు అనుకున్నాం, నెగ్గేశాడు, దివాలా తీసేస్తాడు అనుకున్నాం, అయ్యో రానిచ్చేసాడు. ఎలాగంటే ఈ బైబిల్ చేసే పని అలాంటిది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అందుకని నేను ఒక్కొక్క పాయింట్లో మనం చదివితే శిష్యులు విభ్రాంతి చెందారు, అలాగే మరియమ్మ గారు కూడా అలాగే విభ్రాంతి చెందడం ఉంది. పిలాతు కూడా ఏంటి ఈయన చనిపోయాడా అని అయ్యా మామూలు పని చేసేటట్టాడు, ఏమంటే ఎంత చెత్త ఎంతలాగా ఏది ప్రజల మెప్పు కోసం ఏమేమో చేసేసి మళ్ళీ చచ్చిపోయాడా అంటున్నాడు. అలా విభ్రాంతి చెందాడట. కానీ యేసయ్య ఎవరో నేను చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. మొట్టమొదట ఎవరైనా కూడా ఒక్కసారి చూడండి అమ్మా, బైబిల్ వాక్యాల్లో విస్మయం పొందడానికి ఇక 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 7వ వచనములో ఏమంటాడంటే, ఏ విషయంలో నువ్వు విస్మయం చెందాలి అని అంటే అతనిని చూచి కాదట. అవతల ఒకడు ఊరికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడులేండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అతన్ని చూసి నువ్వు ఆశ్చర్యపడకండి, అతన్ని చూసి మీరు విస్మయం చెందకండి. కారణం ఏమిటంటే దేవుడు మీ తరపున ఉన్నాడనేదే నీకు విస్మయంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ చదివితే కనుక ఆ 32వ వచనంలో అతని విషయంలో మీరేమీ కూడా విస్మయం చెందాల్సిన అవసరం లేదు. ఏమండి, దేవుడు కార్యాలు నీ పట్ల జరగడం చూచి నువ్వు విస్మయం చెందాలి. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం జరిగిందంటారు, ఎంతలా మాట్లాడాడో అలాగా ఇలాగా అరిసి అరిసి ఏదో చెప్తే చివరికి దేవుడు సింపుల్గా ఆయన కార్యం చేసుకుంటూ పోతే ఆ కార్యాలకి ఏమంటే అవమానం చెంది సిగ్గుపాలయ్యి చివరికి వెళ్ళాల్సి వచ్చిందట అతను విరోధి. దేవునికి స్తోత్రం. అమ్మ నిజం చెప్తున్నాను, ఆ దేవుడు ఏం చేశాడు, ఈ దేవుడు ఏం చేశాడు అని ఇలాగ అరిసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏ దేవుడి గురించి నేను చెప్పట్లేదు, దేవుడు ఒకడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. బైబిల్ వాక్యాల్లో మీరు 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదివినా, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదివినా, యెషయా గ్రంథం 9:6వ వచనం చదివినా నేను ఏమంటున్నానంటే ఈయనే దేవుడబ్బా, ఈయన తప్ప వేరే దేవుడు ఎప్పటికీ ఉండడబ్బా. కానీ ఏమండి ఈ దేవుడు చేసే కార్యాలు మనం చూసినప్పుడు ఏమంటే ఎంతమందితో వచ్చేసాడో దేవుని పిల్లల మీదకి వస్తే దేవుడు సరదాగా చాప చుట్టినట్టుగా పట్టుకుపోయాడు, వాళ్ళందరూ చుట్టుకొని అందరూ పోయారు. తర్వాత అప్పుడు ఆడికి అర్థమైంది, అయ్యయ్యో దేవుని పిల్లల మీదకి నేను వెళ్ళి చాలా తప్పు చేశానని. అప్పుడు దిక్కులేని వాళ్ళగా ఆడొక్కడే తిరిగి వెళ్తున్నట్టుగా బైబిల్లో మనం చదువుతాం. నేనేమంటానంటే ఇంకో పాయింట్ కూడా చెప్పాలి బైబిల్ వాక్యాల్లో, ఇది కూడా మనం చూద్దాం. అబ్బా దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యంగానే ఉండే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. నేను కొన్ని పాయింట్స్ మాత్రమే ఇవి చెప్పాక ఏమండి ఆ తర్వాత మనం మిగిలిన వాక్యం లోపలికి వెళదాం. 8వ అధ్యాయం 9వ వచనం ఏమనంటున్నాడు అమ్మా? అమ్మా ఇప్పుడు మీకు ఒక్క మాట ఇందులో ఆలోచన చేయండి. ఎవరు ఈ వాక్యాన్ని మీరు చదివితే కనుక దేవుని వాక్యాన్ని బట్టియే కానీ ఏమండి వేరే రీతిలో మనము విస్మయం చెందాల్సినటువంటి ఆశ్చర్యం ఇంకొకటి లేదు. అర్థమైందా? అంటే చాలామంది ఏంటంటే దేవుని జ్ఞానాన్ని తృణీకరిస్తారు, దేవుని సత్యాన్ని తృణీకరిస్తారు, దేవుడితో మాకు పని ఏమిటని అంటారు. అది దాని వలన వాళ్ళకి ఏమీ లాభం లేదు. నువ్వు అంటూ సంతోషంగా విస్మయం చెందాలంటే ఈ వాక్యాలను బట్టి అంటే సేమ్ పర్సన్. ఇది ఇప్పుడు నేను ఉన్నాను, ఒకటి పాజిటివ్గా నేను విస్మయం చెందడం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇదే మనిషి దైవత్వం లేకపోతే ఏమంటే వేరే జరగకూడనివి జరిగినప్పుడు వాటికి కూడా నోరు ఎలబెట్టడం తప్ప కలితే ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోతాం. అట్లా కాకుండా నేనేమంటానంటే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వారిగా కావాలి. దేవుని వాక్యాన్ని పట్టుకొని బ్రతికే వాళ్ళు ఎవరున్నా ఆయన మాటల వలన. ఇప్పుడు బైబిల్లో జనరల్గా మనం చూస్తున్నాం లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం కూడా మనం చదివితే అక్కడ యాక్చువల్లీ ఏమంటే పేతురు గారు సముద్రంలో వల వేస్తున్నాడు అనుకుందాం. వేస్తుంటే ఏమంటే సంతోషంగా వేస్తున్నాడు అంటారా, ఏడుస్తా వేస్తున్నాడు అంటారా? వల ఏమండి ఎలాగేసి ఉంటాడు అంటే రాత్రి అంతా నేను అలసిపోయానండి అని అంటున్నాడు కదా.
రాత్రి అంతా నేను చేపలు పట్టి అదేలే ఏం పట్టలేదు కానీ మొత్తం అదే పని చేశాను, ఒక్కడు దొరికితే ఉట్టి అన్నాడు. ఇప్పుడు ఈ ఏడుపు మొహమ్మడికి ఏమంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, పేతురు ఇప్పుడు నువ్వు కొంచెం దోనె లోపలికి తీసుకెళ్ళి ఇప్పుడు వల వేయవయ్యా అంటే, ప్రభు నేను నిన్నట రాత్రి అంతా నేను చేసిన పని ఏంటి, అదే పని కదా అంటే ఇప్పుడు ఈయన సంతోషంగా వల వేస్తున్నాడా ఏడుతా వేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఇంచుమించుగా ఏడుతున్నట్టే అనుకుందాం. కానీ ఎప్పుడైతే ఏడుపు ముఖం పెట్టుకొని వెళ్ళాడో ఏమో ఆయన ఇంతకీ గట్టిగా చెప్పే వాక్యాలన్నీ నా కోసం చెప్పినట్టు అనిపించినాయి. సరేలే ప్రభువా, నేను ఇంతవరకు నీ మాటలు విన్నాక ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఒకవేళ రాత్రి నేను ట్రై చేసిన ఏమో నువ్వు మాట్లాడే మాటల వల్ల ఇప్పుడు నేను వల వేస్తాను అన్నాడు. ఎప్పుడు వేస్తాడట? పగలు. రాత్రులు పట్టుకునే చేపలు ఎప్పుడు పడతానంటున్నాడు? ఇప్పుడు నీ మాట చొప్పున ఇప్పుడు నేనేం చేస్తానంటున్నాడు? వల వేస్తాను అన్నాడు. సరే వెయ్యి అన్నాడు. వెయ్యి అనగానే అయ్యేటో ఆ చేపలన్నీ ఎక్కడెక్కడ దాక్కున్నాయో అన్నీనే వెయ్యిరా బాబు వల వేయరా బాబు అని ఏడుతున్నాయి అనుకుంటా. మొత్తానికి ఈయన వల వేసాడు లేదా, ఈయన ఆశపడింది అంటే నేను ఆయన మాటలు మనిషికి అమ్మ బాగా వినండి, మీకు అప్పుల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు, కష్టాల్లో ఉంటారు, అలా ఉండడానికి ఆ వాక్యం ఇచ్చింది. ఏమన్నాడు ఆయన? వలైవయ్యా అన్నాడు. వలైవంటే నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి అన్నీ పోవాలంటే ఏం చేయి? ఇవయ్యా వలైవయ్యా. నీ కష్టాలు ఎన్ని ఉన్నాయి అన్నీ పోవాలంటే ఏం చేయి? నా మాట వినవయ్యా. ఇంతకన్నా ఏముందండి? సరే నీ మాట చెప్పున ఇప్పుడు వల వేస్తాను చూసుకో, ఒక్క చేప పడకపోవాలి అంటే ఏవయ్యా నువ్వు అన్నాడు. వలైతే ఈయన అనుకుంటున్నాడు మా అయితే పట్టపగలు వస్తే ఒక 50 కేజీలు దొరుకుతాయేమంటే ఆయన అన్నీ అలాగే. చాలామంది యేసుప్రభుని సరిగ్గా రుచి చూడకపోవడం వల్ల 34:8 రాస్తాడు కదా, యెహోవా ఉత్తముడని కీర్తనలో ఉంటుంది కదా. ఈ రుచి చూడని వాళ్ళు దేవుడు ఏం చేస్తాడు నీకంటే, ఏమడుగుతావు తెలుసా? నువ్వు అడిగేదంతా ఎలా ఉంటుందంటే, ప్రభువా నాకు ఏదైనా సాయం చేయవా ప్రభు అంటే, ఒరే ఏదైనా సాయం చేయమేంట్రా, అసలు ఏం కావాలో అడుగు అని అంటాడు. మన వాళ్ళు ఎప్పుడు ఇలాగే. ఒకడట ప్రభు దగ్గర అడుగుతున్నాడట, ప్రభువా నాకు సాయం చేయొచ్చు కదా, చాలా రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నాను అని చేత నాకు ఏదైనా సాయం చేయొచ్చు కదా అని చెప్పంటే, సరే వీడికి ఏదో సాయం చేయాలని ప్రభు కొంచెం ముందుకు వస్తే, ప్రభు అదేలే నేను ఇప్పుడు 2 నెలలు అయింది అడిగితే నువ్వు ఎలాగే నాకు ఇంకా చేయలేదు, నువ్వు పని చేస్తారా ఏమంటే నేను దుబాయ్ వెళ్ళాలని అనుకుంటున్నాను, కొంచెం అలాగైనా సాయం చేస్తారా అంటున్నాడట. అంటే సరే అదేదో పని మొదలెట్టబోతుంటే మళ్ళీ ఏమండి దుబాయ్ కూడా తీసుకెళ్ళేదట్టు ఉన్నాడో లేదో ప్రభు, నేను ఒక ఆటో కొనుక్కుంటాను ప్రభు అన్నాడట. చివరికి దేవదూత అన్నదట దేవుడితోటి, ప్రభువా వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, చీటికి మాటికి అడుగుతున్నాడు అంటే, ఊరికో అయ్యా ఇప్పుడు మనం ఏమన్నాడు దుబాయ్ అన్నాడు, అంతకుముందు ఏదో అన్నాడు, తర్వాత ఆటో అన్నాడు, ఇక మనం ఏదో చేసేటప్పటికి రేపు ఇంకోటి అంటాడు అని చెప్పి ఏం పడక్కర్లేదు, అడుగు చెయ్యకపోయినా పర్వాలేదు అన్నాడట. అర్థమవుతుందా మీకు? చాలామంది అలాగా దేవుడు ఏదైనా చెయ్యాలి అని అనగానే ఎప్పుడో చేస్తాడని అనుకుంటారు. కాదు తెలుగు బైబిల్లో ఏముందంటే త్వరగా చేస్తాడట. ఎలా చేస్తాడమ్మా? ఇప్పుడు మరి వల అయ్యి అంటే ఎయ్యి అన్నాడు. ఎయ్యి అనగానే నీ మాట చొప్పున వలేస్తాను అన్నాడు. ఏమాత్రం వస్తాయేటి అని అనుకున్నాడు. అక్కడక్కడ లోపలికి వెళ్ళి ఎయ్యవయ్యా అన్నాడు. తీరా ఎన్ని వచ్చినాయట? ఏమంటే ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయో అన్నీ పోయినాయట, ఎన్ని బాధలు ఉన్నాయో అన్నీ పోయినాయట, ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్నీ పోయినాయట. చెప్పరేటండి, మీరు ఎవరి మాట మీద వలయ్యాలట, మీరు ఎవరి మాట మీద ముందుకెళ్ళాలట. ఏమంటే ఆయన మాట చొప్పున అని అనగానే 2 దోణులన్నీ చేపలు వచ్చినాయట. దేవునికి స్తోత్రం. అప్పుడు దాని అర్థం ఏమనుకుంటున్నారు? ఆయన మాట నమ్ము, ఆ మాట నీ జీవితానికి సహాయం చేస్తుంది. ఏ కష్టంలో ఉన్నావు నాకు తెలియదు, సేవకుడు ఏం చేస్తాడు? వాక్యం చెప్తాడు. చెబుతూ ఉండగా ఈ వాక్యపు వెలుగులో మన కష్టాలన్నీ పోవునుగాక. దేవునికి స్తోత్రం. ఎలా పోతాయి అంటే, ఇక సార్ ఇదేంటండి ఇక్కడ కూర్చుంటే నా పనులన్నీ ఎవరు చుట్టుపడతారంటే, ఏం లేదబ్బా, ఈ వాక్యాలు ఇక్కడ వెల్లడి అవుతూ ఉండగా వెలుగు రావాలి, చీకటి పోవాలి, దరిద్రం పోవాలి. అవి ఎలా చేసుకెళ్తాడో ఆయన బుల్రోజర్లాగా ప్రాకారాలు పడగొట్టేవాడుగా ఆయన అక్కడ వెళ్తూ ఉంటాడు, అక్కడ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాక్య ప్రకారంగా వాక్యాన్ని పట్టుకొని వాక్య ప్రకారంగా బతికితే 2 దోణులంతా ఎన్ని వచ్చినాయట చేపలు విస్తారంగా. చివరికి ఈయన్ని పిలిచి రండిరా బాబు, మీకు తెలియట్లేదు ఆయన మాట నమ్మేమంటే ఇదిగో ఇలాగ ఉంటుందని అందరికీ చెప్పి దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన మాటల్లో మనిషికి సహాయం ఉందన్నమాట.
ఎవరైనా కూడా ప్రభువుని అడిగితే వారికి నిండా సహాయం, వారి కష్టాలు గట్టెక్కునుగాక, వారి వేదనలో నుంచి బయటపడుదురుగాక. ఏమండి నేనేమంటానంటే, ఏమండి తెలుగు బైబిల్లో ఇలాంటివి మనం అనేకమైన వాక్యాలు చూస్తాం. అయితే ఇప్పుడు నీ తరపున ఆయన మాట్లాడాలి కదా. మాట్లాడాలంటే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, ఇది మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారా? లూకాసు వార్తలో ఏమని రాశాడు అక్కడ? 5వ అధ్యాయం అమ్మా. అమ్మా, విస్మయం అందడం అంటే ఏంటంటారు? వాళ్ళు అనుకున్నది ఒకటి, వాళ్ళకి ఇప్పుడు ఏమొచ్చింది? ఎదురు చూసిన దానికన్నా. సార్ అర్థమవుతుందా? ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఎలాగుంటుందంటే, నువ్వు అడిగేదేమో చిన్నవి అడుగుతావు, కానీ దేవుడు ఏం చేస్తాడు? వీడికి అడగడం చేత కాదని చెప్పి ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువగా నీకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏంటమ్మా 3వ అధ్యాయమా 20 దగ్గర నుంచి మనం వెళితే, అడుగువాటికంటే అడుగువాటికంటే ఆగండి, ఏం అడిగారా చెప్పండి. అడుగువాటికంటే, అదిగో మళ్ళీ అక్కడికి వెళ్తారు. ఏం అడిగారో చెప్పండి అమ్మా. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే ఎంత ఎంత అధికమమ్మా? అత్యధికంగా. అంటే మనం ఒకటి అడుగుతాం, ప్రభు వీడికి అడగడం చేత కాదు, 10 రూపాయలు అడుగుతాడు ఎప్పుడు, 1000 రూపాయలు ఇద్దాం. దేవునికి స్తోత్రం. ఏదో క్రిస్మస్ వచ్చేటప్పుడు బట్టలు అడుగుదామని అనుకుంటా. ఒరే క్రిస్మస్ ఏంట్రా బాబు, ప్రతి నెల నీకు కొత్త బట్టలు ఇస్తాను నేను. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చేవాడబ్బా. మీరు ఎప్పుడైనా ఎలా గుర్తుపట్టాలంతే. అందుచేత ఆయన మాటల్లో నీ కష్టాలు గట్టెక్కడానికి ఆయన సహాయము చేసే మాటలు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కాల్గేటెడు ఏమంటే ఆడు తయారు చేసిన కాల్గేట్ అమ్మడవట్లేదట, ఎక్కువ అవ్వట్లేదు. ఏం చేయాలంటే, సరే నేను నీకు ఆన్సర్ ఇస్తాను, నువ్వు నాకు డబ్బులు కట్టని అడిగాడట. ఏది ఎవరినైతే అడిగాడో ఆయన. ఎంత ఏంటండి అంటే, నాకు 2 అంతలు డబ్బులు కట్టాలన్నాడట. అదేంటి ఏంటంట స్పెషల్ అని అంటే అన్నాడట, మీరు నాకు ముందు డబ్బులు కట్టండి, ఆ తర్వాత నేను నీ కాల్గేటు సూపర్ ఫాస్ట్గా సేల్ అయ్యేదడి చేస్తాను అన్నాడట. ఏం చెప్తాడో అని ఆయన ఎదురు చూసి డబ్బులు కట్టాడు. ఆ కాలుగెట్టోడికి డబ్బులు కట్టాడు అనుకో. కడితే ఆయన అన్నాడట, ఏం లేదు, ఇక మీదట అండి టూత్పేస్ట్ మీద రోజుకి 2 సార్లు వాడాలి టూత్పేస్ట్ అని రాయండి అన్నాడట. దీనికోసమా? దీనికోసం వాళ్ళు డబ్బులు కట్టాడు. అవును మరి అక్కడ అత్త ఏమి లేదు అక్కడ. అదేంటంటే రోజు ఒక్కసారి వాడేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు నయ్యో 2 సార్లైనా కడిగినా మన నోరు వాసన పోవట్లేదు. అదే బాగా ప్రాబ్లం. మరి ఎంత బాధ వచ్చేసిందో కదా. నేనేమంటానంటే ఒక్కటి మాత్రం చెప్తున్నానబ్బా, ప్రభు తగిన సమయానికి నీకు అనుకూలమైన వచనం ఇచ్చునుగాక, మాట ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఈ మాటలు వీళ్ళంతా చూసి అయ్యబాబోయ్ అని, అప్పుడు ఆ వల లాగినోళ్ళు, ఆ చేపలు చూచినోళ్ళు అవన్నీ చూసి విస్మయము చెందిరి. అప్పుడు యేసయ్య మాటలు నీ జీవితానికి అంత ఆశ్చర్యపడేటట్టుగాను, అంతలాగా మరీ గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, నువ్వు అనుకున్న దానికన్నా దేవుని సహాయం గొప్పది. దేవునికి స్తోత్రం. నేను అంటున్నా, మనం ఏదో అడుగుతాం, కానీ ఆయన ఇంకా దానికన్నా గొప్పవి చేసేస్తాడమ్మా. అలా చెయ్యడం ఆయనకి ఇష్టం, కానీ నువ్వు అడగడం నీకు ఇష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సరేనా? ఇంకో పాయింట్ చెప్తాను, ఇది కూడా మనకు అవసరమైన చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను. ఇందులో లూకాసు వార్త 5:26 వచనం చూడండి అమ్మా, ఎట్లా ఉందో చూద్దాం. ఏం చేశారమ్మా? నేడు గొప్ప వింతలు సూచితమని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, యేసయ్య మాటలు ఎటు చూసినా మనందరి జీవితాలకి అవి గొప్ప కార్యాలుగా కనిపిస్తాయి. అందుకని నేనేమంటానంటే, ప్రభువా నీ మాటల్లో ఏముందబ్బా? జీవం ఉంది. నీ మాటల్లో శక్తి ఉంది. నీ మాటల్లో నేను అంటున్నానండి, బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 4:22 వచనం చదివితే అక్కడ మనం చదువుతాం, అయ్యా నీ మాటలు దయగలిగిన మాటలు. అప్పుడు ఏమండి, మన జీవితాల్లో యేసయ్య మాటలు మన జీవితాలకు వచ్చినాయి అని అంటే, మన జీవితాల్లో సహాయం ఉండాలి, విడుదల ఉండాలి,
ఆరోగ్యం ఉండాలి. ఇది మాత్రమే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆయన నీ మీద జాలి చూపునుగాక, కనికరము చూపునుగాక. జాలి, దయ, కనికరం, కృప ఇవన్నీ ఏంటంటే యోగ్యత లేని వానికి ఇవ్వబడిన అర్హత. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఒక్కొక్కసారి అడుగుతాం, ఎలాగడిగితే ఎలాగిస్తారు అని అన్నట్టు ఉంటుంది. ఏమో ఆయన జాలి, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన కృప మన మీద ఉండి ఏమో ఆయన నేను అడిగిన దానికన్నా సరేలే వీడికి చెయ్యాలి, వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి చూడాలి, వీళ్ళని విడిపించాలి, వీళ్ళ పరిస్థితులు మెరుగు చెయ్యాలి, అది ఆయనకు ఇష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఏమంటే ఈ వాక్యంలో నుంచి మనం చూడగలిగింది ఒక్కొక్క మాట వింటున్నాం కదా. ఇప్పుడు ఆయన మాటలు విన్న వాళ్ళు ఎలా ఉంటారు? 7వ అధ్యాయం 24 మత్తయి సువార్తలో ఏం రాశాడు అక్కడ? ఏమండి, ఈయన మాటలు విని దాని ప్రకారంగా ఉండే వాళ్ళట ఎలా ఉంటారు? అమ్మ బండ మీద తను ఇల్లు కడతాడు, బుద్ధివంతుడు పౌలు ఉండును. ఏమేమి వచ్చినాయమ్మా? వాన వచ్చిందట, వరద వచ్చిందట, వడివడిగా వచ్చిందట, అయినా కూడా ఇల్లు ఎలా నిలబడిందిరా అంటే ఆయన మాటలేనట కారణం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన మాటల్లో నీకు సరి అయిన పునాది ఉందబ్బా. అర్థమైందా? ఇప్పుడు ఆయన మాటలు మనం విన్నప్పుడు సిగ్గుపాలు కాము. ఎవరి మాటలు విన్నా నాశనం అవుతామేమో కానీ యేసయ్య మాటలు విన్నవాడు ఎవడునో ఎప్పటికనే సిగ్గుపాలు కాడు. మీకు ఒక్కొక్క మాట ఇవన్నీ ఎలాగుంటాయంటే బైబిల్ వాక్యాలను బట్టి ఇంకొక మాట కూడా నేను చెబుతాను. ఇది కూడా మనకు ఆశ్చర్యంగా ఉండేటట్టుగానే ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే దేవుని మాటల వలన మన జీవితాలు ఎప్పటికీ కూడా ప్రభావితంగా ఉండేటట్టుగానే మనం చూచుకునేటట్టు కావాలి. అందులో నేనేమంటానంటే ఇప్పుడు ప్రభువా నా విషయంలో మీరు మాట్లాడాలి అని అనాలి అని అడుగుదాం. అడిగితే ఎట్లా ఉంటుంది? ఒక 7 పాయింట్లు మీ విషయంలో ఇప్పుడు దీంట్లో నుంచి మనం చూద్దాం. యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ ఏంటబ్బా అంటే ఆయన మనతో మన తరపున మన కోసం, మన భవిష్యత్తు కోసం ఆయన వేటితోనైనా మాట్లాడతాడు. ఎలాగా అని అన్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా ఏమండి ఎక్కడ యోనా గ్రంథం 2వ అధ్యాయం ఏమండి అక్కడ 9వ వచనం 10వ వచనంలో మనం చదువుతాం. దేవుడు దేంతో మాట్లాడాడట? పెద్ద తెలుగులో ఏం రాశాడమ్మా? యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నైనా యోనా గ్రంథం, యోహాను సువార్త కాదమ్మా, యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఒకసారి చూడండి. అది అమ్మా సరేనమ్మా. ఇప్పుడు ఒక్క పాయింట్ మనం ఆలోచన చేద్దాం. ఇందులో నుంచి మనము గమనించగలిగితే గనుక ఏమంటే ఎంతైనా కూడా మనము ఈ మాట చూడండి. ఇందులో 10వ వచనంలో ఎస్పెషల్లీ ఏమంటున్నాడంటే అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది ఏం చేసిందట? యోనాను నేల మీద కక్కి వేసింది. వినండి, ఇది ఆలోచించండి. ఎన్ని కోట్లు చేపలు ఉంటాయి చెప్పండి అబ్బా? సముద్రంలో ఎన్ని కోట్లు ఉంటాయి? లెక్క అయితే ఎవరికి తెలియదు. ఎవరైనా లెక్క వేసారా? లెక్క వేయడానికి ఎవడ వల్ల కాదేమో కదా. భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దది సముద్రం. కానీ సముద్రంలో ఈ మనిషిని మింగేసి అది పట్టుకుపోతుంది. ఎక్కడికో పట్టుకుపోతుంటే ఆయన అనుకున్నాడు నేను చచ్చిపోతే గొడవ లేదనుకుంటే దేవుడి చేతిలో పడ్డ వాళ్ళని అంత అలాగే ఈజీగా వదిలిపెట్టడు ఆయన. తాను అనుకున్నట్టు ఆయన చేసే వరకు ఆయన వదలడు. ప్లస్ అలాగే చావడానికి కాదు దేవుని చేతిలోకి వచ్చి పడింది. ఈయన అంటాడు నేను చచ్చిపోతే మంచిది అంటాడు. ఎందుకు చేస్తావు నువ్వు? చావడానికి కాదు. మరి అప్పుడు చేప ఎందుకు మింగేసిందంటే నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి. అది తీసుకెళ్ళి 30 తిప్పలు పెట్టి 3 గుంజులు 3 చెరువులు నీళ్ళు దాగిచ్చినట్టుగా తీసుకెళ్ళిపోతుంది. సముద్రం అడుక్కెళ్ళిపోతుంది. అదేంటి అంటే ఎందుకు అది అలా తీసిపోతుంది? దేవుడు ఇంకా అదే ప్లాన్ ఇవ్వలేదు, ఇంకా దానికి ఎక్కడ తీసుకెళ్లాలో అది అంతే తీసుకెళ్తుంది. షికారుకి తీసుకెళ్తుంది. అలాగ తిరుగుతూ ఉంటే ఈ మధ్యలో తిరుగుతూ ఉంటే ఈయన బెంబేలు అడిపోయి ఏడు చేస్తూ అయ్యి బాబోయ్ ఇదేంటి సముద్రం అడుక్కు తీసుకెళ్ళిపోతుంది, పర్వతాలు అడుక్కు ఇదేంటి ఎంత కిందకంటే మాట్లాడక
పెట్టకు, నా కడుపులో ఉన్నావు, జాగ్రత్త. అట్లా తీసుకెళ్ళిపోతుంటే చివరికి ఈయనకి అర్థమైపోయింది, ఎంత అడుక్కిళ్ళకి నేను చచ్చిపోతానని అనుకుంటే అబ్బే అలా కూడా కాదు, దేవుడు అలాగేం చేయనివాడు. ప్రభు చేతుల్లో పడ్డవాడు బతకడానికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాకపోతే కొంచెం ఏదైనా కష్టం వస్తే అదే కొంచెం పనిష్మెంట్, అంతే, కొంచెం పనిష్మెంట్. కానీ ఈయనకి అర్థమైపోయింది, ప్రభువా నేను నీకు మొక్కుబడి చెల్లించుకుంటాను, ఎంత దారుణంగా ఉంటుందని నాకు తెలియట్లే, ఎంత అడుక్కి అయ్యో అక్కడికి ఏం కనబట్టలేదంటే అది తీసుకెళ్ళిపోతూ ఉండగా ఇంత పెద్ద సముద్రం నిండా ఉన్న చేపల్లో దేనికి తెలియదు, ఇదేంటి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందని అన్నీ అనుకుంటున్నాయి. ఎందుకంటే దానికి డైరెక్షన్ ఇవ్వలేదు ఇంకా దేవుడు, అది అటు ఇటు తిరుగుతుంది. తీరా అక్కడి నుంచి దేవుడి దగ్గర ఇతను ప్రార్థన చేస్తేనట, తప్పు ఒప్పుకుంటేనట, దేవుడు వెంటనే ఆ చేపతో మాట్లాడాడట. అమ్మ నీ కోసం దేవుడు దేనితో అయినా మాట్లాడా? సరిగ్గా చెప్పండి, దేంతో మాట్లాడాడు ఇప్పుడు? ఆ చేప, ప్రభువా నేను ఇప్పుడు చాలా కిందకి వెళ్ళిపోయాను, పైకి రావాలంటే నాకు కనీసం ఇన్ని రోజులు ఇన్ని నెలలు పడుతుందంటే ఏయ్ పైకి అన్నాడు. ఎందుకంటే కింద అలాగా దేవుని ఆజ్ఞ, అంటే దేవుడు మాట్లాడితే అన్నీ లోబడతాయి. దేవునికి స్తోత్రం. ఆ చేప చూడండి, అన్ని వేల కోట్ల చేపల మధ్యలో నన్ను ఎవడు చూస్తాడని అంటే కుదరదు. యేసయ్యకి అందరూ తెలుసు. బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 2వ అధ్యాయం 24, 25 వచనం అందరూ ఆయనకి తెలుసట, ఎవడైనా తెలుసట. 9వ అధ్యాయం 4వ వచనం చదువుతాం మత్తయి సువార్తలో, ఆయన మీద ఏడిసేవాళ్ళు కూడా తెలుసట. అర్థమైందా? సనుక్కుంటారు చూడండి, గొనుక్కుంటారు, ఆడు కూడా ఆయనకి తెలుసట, అందరూ తెలుసు. అప్పుడు ఈ చేపతో అంటే ఆ చేప పైకి తీసుకొచ్చేసి ప్రభువా ఇక ఏం చేయాలి, ఇక నువ్వు చెప్పావని అటు ఇటు నా ప్లాన్లన్నీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇక వచ్చేసి ఇక కక్కేస్తున్నానులే అన్నాడు. అయితే కక్కేసేసి అది వెళ్ళిపోయింది. ఈయన అనుకుంటున్నాడు ఏమంటే మొత్తానికి పోలే బాబు బయటపడ్డానని అనుకుంటే తీరా జరిగింది ఏంటో తెలుసా? ఏమంటే అతను బయటపడ్డాక ఇది ఏ ఊరండి అన్నాడు. మీకు ఏ ఊరు కావాలండి అన్నారు వాళ్ళు. ఏ పేరు చెప్పినా డేంజర్ వస్తుంది, మీరు చెప్పండి ఏ ఊరు అన్నాడు. బాబు ఇది నిన్నువే అన్నారా? అయ్యి బాబు నిన్నువేనా, నేను ఇక్కడికి రాకూడదు అనుకున్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడా అంటే దానికి మ్యాప్ బాగా పెట్టాడా లేదా, ప్లాన్ మంచిగా వేసాడా లేదా? నిజంగా చెప్తున్నాను, దేవుడి చేతిలో నువ్వు ఉన్నావు, దేవుడు నీకు అన్ని మేలు చెయ్యునుగాక. నీ కొరకు ఆయన మాట్లాడతాడబ్బా. ఇక మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యోనా ఎంత బరువు ఉంటాడు చెప్పండి, ఎంత బరువు ఉంటాడు? వాడెక్కాడు చూడండి, దేవుని మాట ఎన్నోడు, ఏమన్నా మామూలు అనుకుంటున్నారా? వాడకన్నా ఇతనే బరువు అనుకుంటా. శనిగొట్టుళ్ళగా వేరేవాడు వాడెక్కేసాడు. ఆ వాడెక్కేసేసి ఆ వాడలో వెళ్ళిపోతూ ఉంటే ఆ వాడు అనుకుని పోయి ఇదే ఎందుకు ఎక్కవురా బాబు అని అక్కడికే అది చెప్తుంది. నేను వెళ్ళను ముందుకు అంటుంటే ఏదో మొత్తానికి ఆ వాడ నావికుడు పర్వాలేదని అటు ఇటు ముందుకు తాళ్ళు తెంపేసి ముందుకు తీసుకెళ్తే ఇక నేను ముందే చెప్తున్నా నేను వెళ్ళను అంటుంది. ఎందుకమ్మా అంటే లోపల ఉన్నాడు ఒకడు, ఎవడో దేవుని మాట విననివాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆయన మాట వింటే మీరు బాగుపడతారబ్బా, ఆయన మాట వింటే మీరు బాగుపడతారు. ఈయన వాళ్ళలో ఉన్నాడు కదా, వాళ్ళు ఏం చేశారు తెలిసి తెలియక ఒరే ఏమైందో అని చెప్పి వాళ్ళలో సామాగ్రి అంతా బయట ఇస్తారట. సామాగ్రి సిమెంట్ బ్యాగులు అవి ఇవి ఏవేవో అంతా వేసేస్తే అయినా వాడు తేలిక అవ్వట్లేదట. దేవుని మాట విననోడు ఎంత బరువు ఉంటాడో తెలుసా? ఇప్పుడు చెప్పండి అబ్బా, దేవుని మాట విననోడు ఎంత బరువు ఉంటాడో. ఏమంటే చివరికి ఆ వాడ నావికుడికి పిచ్చి పట్టినట్టు అయిపోయి ఏమంటే ఆ లోపల ఈ లోపల తిరిగి అరే రైస్ కూడా పడేసేయండి, కూరగాయలు కూడా పడేసేయండి, అబ్బాయి అదేమంటారు సూపర్ మార్కెట్లో ఉన్నాయి అన్నీ పడేసేయండి అంటున్నారు. ఎన్ని పడేసినా అసలు శనిగొట్టోడు లోపల ఉన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేయాలి? ఇప్పుడు బయటపడేలా వద్దా? అమ్మ దేవుని మాట విన్నవాడు దీవించబడతాడబ్బా. దేవుని మాట విననోడు ఇదిగో ఇన్ని బాధలు 30 తిప్పులు పడుతున్నాడు. ఇప్పుడు ఎంత యాతన అంటే చివరికి అట్టకాకలు పట్టుకున్నారు. నిద్రపోతా ఎవడరాటవా అంటే సార్ నేనే సార్ అంటే ఎవరు బాబు ఒకసారి చెప్పిన ఆయన అందరికీ చచ్చిపోయి ఏడుతూ ఉంటుంటే నువ్వు చక్కగా పళ్ళు గిలుచుకొని ఉన్నావు, ఎవరనవా అంటే ఎబ్రీలు దేవుని అయ్యి బాబు ఎబ్రీలు దేవుని సేవకుడట. ఎందుకు వచ్చావయ్యా ఈ వాడలో అని ఎట్టకాకలికిదిగా అతను మొత్తం విషయాలన్నీ పట్టుకొని చీటీ వేసారట. ఎందుకైనా మంచిది అని అంటే ఆ చీటీ అయితే మళ్ళీ ఎవరి పేరు మీద వచ్చింది? శనిగొట్టుడి పేరు మీదే వచ్చింది. మళ్ళీ శనిగొట్టాడు. ఏం అర్థం కావట్లే. దేవుని మాట విననివాడు శనిగొట్టుడితో సమానం. ఏమనుకోకండి, ఎన్నుంటే ఉండుగాక, అన్నిటికన్నా నీకు ఎవరి మాట వినాలి?
అది మనసులో పెట్టుకోండి. నీ తరపున నయ్యం ఇప్పుడు కుదిరిపడ్డా కాబట్టి బుద్ధి వచ్చి సారీ ప్రభువా నీకు మొక్కుబడి చెల్లించుకోవాలనుకున్నానంటే సరే చూద్దాం మొక్కుబడి అన్నాడు అని అప్పుడు బయటికి లాక్కొచ్చాడట. దేవునికి స్తోత్రం. ఏమండి నీకోసం అంత పెద్ద తెలుగు బైబిల్లో పెద్ద మత్స్యముతో తిమింగలముతో ఆయన మాట్లాడాను. దేవునికి స్తోత్రం. నీ కార్యాలన్నీ జరగాలబ్బా, తప్పో ఒప్పో సరి చేసుకుంటే అంత పెద్ద తిమింగలం నయ్యం ఆయన మాట ఇవ్వకపోతే నిన్ను తీసుకుపోయేది ఎక్కడికో ఏ పసిపిక్కో మంచి పాతాల్లో తీసుకుపోయి అక్కడ బిగిసిపోయి ఉండేది అన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ బయటకు వస్తే ఒట్టు నయ్యం దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. సరేనా. రెండవది ఆయన మన కోసం మాట్లాడతాడు. ఏమంటే ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు అని అంటే నేను ఒక మాట అంటున్నాను ఇలా వినండి అమ్మా. చచ్చిపోయిన లాజరు ఎన్ని రోజులైంది చెప్పండి అబ్బా? 4 రోజులు అయినోడితో మాట్లాడితే ఏం బాగుంటుందండి? 4 రోజులు అయిపోయింది. మార్తమ్మ ఏమంటుంది? ప్రభువా చనిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు? పోనీ పర్లేదు 4 రోజులు అయితే పర్వాలేదు. వద్దు ప్రభు, కంపు వచ్చేస్తున్నాడు ప్రభువా. ఏమొచ్చేస్తున్నాడట? అప్పుడు అమ్మ పునరుత్థానం నేనేనమ్మా, జీవం నేనేనమ్మా. అదేనండి అదే అప్పుడు చూసుకుంటామంటుంది. ఏం చూసుకున్నా నీ మొఖం అని చెప్పి వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమంటే లాజరు అన్నాడా అలాగన్నాడా? మామూలుగా తెలుగులో ఎలాగుంది? బిగ్గరగా అన్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాయింట్స్ భలే ఉంటాయి కదా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా ఉంది చూడండి అబ్బా. 43వ వచనంలో 11:43వ వచనంలో అంటే బిగ్గరగా. ఒక్క నిమిషం అమ్మా, ఎంత గట్టిగా అన్నాడంటే ఇప్పుడు సరే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఎలాగున్నాడు? ఎలాగున్నాడమ్మా? కులిపోలేదా? చెవులు పని చేస్తున్నాయా? మరి ఏది విన్నది? కళ్ళు ఏమైనా పని చేస్తున్నాయా? అయ్యి బాబాయ్ నేను అంటూనే వినండి అయ్యా, కొంచెం ఏమనుకోకండి అయ్యా. లాజరు బయటకు రా అని అంటే లాజరు అంటున్నాడు. నేను అనుకుంటున్నా ప్రభువా నువ్వు వెళ్ళిపోయినోడిని అంటే పైకి వెళ్ళిపోయినాడు ఎవరో లాజరు, ఎక్కడో లాజరు నేను మట్టి అయిపోయినాడు. అతని గురించి నేను అంటలే. వెళ్ళిపోయే లాజరు ప్రభువా నన్ను మీరు రమ్మంటున్నారు ఎక్కడికి అంటే నువ్వు రా కిందకి రా లాజర్ దగ్గర రావాలంటే ఇక ప్రభువాడు చచ్చిపోయాడు ప్రభువా లాజరు కుళ్ళు కంపు, లాజరు కళ్ళు లేవు, లాజర్లో రక్తం నువ్వు రా అన్నాడు. రా అంటే ప్రభువు నన్ను రమ్మంటున్నా ఎక్కడికి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అదో చచ్చిపోయినోడి దగ్గర రమ్మంటే ఆ చచ్చిపోయినోడి దగ్గరికి వస్తే ఇప్పుడు చచ్చిపోయినోడు ఏమవ్వాలి? వినాలా వద్దా? నేను అంటున్నాగా యేసయ్య నీ విషయంలో చావుతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అబ్బా. మంచం మీద ఉన్న వాళ్ళు లేచి రావాలి ఇప్పుడు అంతే. ఈ తీరా లాజరు వచ్చేసాడు. వెళ్ళిపోయిన లాజరు ఎక్కడికి? ఆత్మ దయచేసి ఎక్కడికి వెళ్ళిపోద్ది? పైకి వెళ్ళిపోద్ది కదా. వెళ్ళిపోయేవాడు వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసి ప్రభువా లాజరు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు లాజరు బయటికి రంటే ప్రభువా నన్ను కట్టేశారు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే అతను లేవలేడు మరి. ఇప్పుడు ప్రేత వస్త్రాలతో కట్టేశారు కదా. కట్టేశారు ప్రభు అంటే లే బయటికి రా అన్నాడు. బాబాయ్ ఎలా ఫుట్బాల్ తన్నట్టు ఇలా తంతి లేసి వచ్చినట్టు వచ్చేసాడు బయటికి. అర్థమైందా మీకు? వెళ్ళిపోయి లాజర్ కిందకు వచ్చాడు. వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈ లాజర్ దగ్గరికి కుళ్ళు కంపాడు, సరిపోయాడు, రక్తం పాడైపోయినాడు, బాగైపోయాడు. ఏమంటే కళ్ళు బాగైపోయాడు. ప్రభువా నేను ఇప్పుడు వచ్చాను, ఇతరులో ఉన్నాను, కానీ నేను లేచి నడవాలని నా వల్ల అవట్లా కట్టేసారు నన్ను అంటే కట్టేసిన యేసయ్య నీ కోసం మాట్లాడితే చావు పోవాలి, ఏమి రావాలి? గట్టిగా చెప్పరేటమ్మా. చావు పోవాలి, ఏమి రావాలి? మంచం మీద ఉన్న వాళ్ళకి కూడా ఈ వాక్యాలు చెప్పి అలా లేపండి. దేవునికి స్తోత్రం. అంతేగాని త్వరలో ఏం పర్లేదమ్మా, డాక్టర్ గారు చెప్పారు ఇంకో 10 రోజుల్లో పోతావట. అలాగా అన్నారు కానీ అలా లేవాలి. ఏమంటే రోగస్తులు, ఎందుకంటే దేవుని వాక్యాలు అలాగ ఉన్నాయంటే నేను నిన్ను రోగ సయం మీద వదిలిపెట్టను అన్నాడు. అంచేత ఏమంటే కట్టేసినోడు అలా బయటకు వచ్చేసాడండి. ప్రభు పిలిస్తే అలా నుంచున్నాడు. యేసయ్య అన్నాడు అలా చూస్తారు అని కట్లు ఇప్పండి అన్నారు. ఏమన్నాడు? కట్లు ఇప్పండి అన్నారు. కట్లు ఇప్పే కాళ్ళకి అనుమానం ఇతనా కాదా అంటే మనం కప్పెట్టినోడు ఇతనైనా, అందులో పెట్టినోడు ఇతనైనా అని చూశారు. చూసేటోళ్ళకి లాజరే నా పేరు చెప్పరా అంటే చెప్తున్నాడు.
ఎందుకైనా మంచిదని ఈవిడ ఎవరో చెప్పాడు చెప్తున్నాడు. అయ్యో లాజరు ఎలా బయటకు వచ్చాడు? కుళ్ళిపోయాడు, కంపు వచ్చాడు, కళ్ళు పోయినాయి, రక్తం లేదు, ప్రాణం లేదు. అంటే ఇప్పుడు యేసయ్య చావుతో మాట్లాడితే అక్కడ ఏమి రావాలి చెప్పండి? అందు గురించి ఎప్పుడు కూడా డాక్టర్ గారు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎవడో చెప్తాడు నువ్వేం బాగుపడవంటే ఆడితో చెప్పు, చూద్దుగాని నేను ఎలా బాగుపడతానో చూద్దుగాని అనాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు వాక్యాలన్నీ అద్భుతంగా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు సరే, 2 పాయింట్లు మనకు అర్థమైనవి. ఒకటి, దేంతో మాట్లాడాడు ఆయన? నీకోసం పెద్ద చేప. ఎంత పెద్ద చేప ఏమంటే? అది యోనా గారి కోసమే తయారు చేశాడని రాశాడు ఇంగ్లీష్ బైబిల్లో. అలా రాశాడు. ఆయన కోసమే తయారైంది. మిషన్ లాగా రోబోలాగా ఎక్కించేసుకుని పట్టుకుపోతుంది అంతే. నయ్యం దేవుడు చెప్పబట్టి దారి మార్చుకొని వచ్చింది, లేకపోతే అయిపోయేవాళ్ళు మన పని. అది అయితే. రెండవది, నీ కోసం ఆయన ఎవరితో మాట్లాడతాడబ్బా? చెప్పండి. అంచేత నువ్వు ఆరోగ్యంగా ఉండడం నీకు అలవాటు అవునుగాక, నువ్వు క్షేమంగా ఉండడం నీకు అలవాటు అవునుగాక. ఎప్పుడు చూసినా నేను రోగిష్టున్నాను బాబు, చచ్చిపోయేటట్టున్నాను బాబు, నయ్యం కళ్ళు కూడా అలాగే కనిపిస్తున్నాయి, పో సావు. అట్టా కాదయ్యా, నువ్వు బతకాలి. నువ్వు బతకడానికి దేవుడు నీకోసం ఏమండే లాజరు బయటికి రా అని అనగానే ఉన్న పాటును లేచి వచ్చేసాడు బాబు. మిగిలిన వాళ్ళందరూ మరి ఇప్పుడు విస్మయం చెందరా? చూసిన వాళ్ళందరూ కంటి చూపు తప్ప. నయ్యో బతుకునోడిని కొద్ది కాలం అయ్యాక ఆ 12వ అధ్యాయంలో అందరూ ఇతను చూడడానికి వస్తున్నారని చెప్పి ఒరే లాజర్ని చంపేద్దామని చూస్తున్నారు. అదే అర్థమైందా? ఏమండే ఇప్పుడు బైబిల్ వాక్యాలు 12-19 వచనంలో యోహాను సువార్తలో ఏమన్నాడు? లోకమంతా ఈయన కూడా వెళ్ళిపోతుంది, అసలు కారణం అంట చచ్చిపోయినోడు బతికిచ్చాడు చూసావా, అతన్ని చూడడానికి వస్తున్నారు, ఈ బతికిచ్చినోడిని చూడడానికి వస్తున్నారు. ఓ పని చేద్దాం, లాజర్ని లేపేద్దాం అనుకుంటున్నారట. లాజర్ని లేపాలనుకున్నా అటు పక్కన దేవుని మాటలు విని లేచి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. 8వ అధ్యాయం 27వ వచనం చదవండి అబ్బా. ఏది? మత్తయి సువార్త 8:27వ వచనం. నా టైం అయిపోయింది. ఓకే, చూడండి, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కనీసం. చదవండి గబగబా. ఈయన ఎట్టివాడో అమ్మా, ఏదమ్మా? దేనితోటమ్మా? గాలి. చెప్పండి. అంటే నీకోసం దేంతో మాట్లాడతాడు? గట్టిగా చెప్పండి అబ్బా. ఏదో ఇడికి ఏ గాలి సోకింది అంటున్నారు చూడండి, ఆ గాలితో దేవుడు మాట్లాడిన గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? గాలి అనగానే ఇక్కడ గాలి అంటే నిన్ను 30 దెబ్బలు పెట్టడానికి వచ్చింది, అది నీకు ఏది బతకనే కూడా చేయడానికి వచ్చింది అది. కానీ ఆయన ఏం చేశాడట? గాలితో ఎవరి కోసం మాట్లాడాడు చెప్పండి సార్? ఎవరి కోసం? ఆ ఫోన్లో ఏ అమ్మ ఎవరో అంటుంది నా కోసమే, మీకోసమే. సరే, ఇక్కడ శిష్యులు సముద్రంలో ఉన్నారు, వాళ్ళు గట్టిగా అరిసినా ఎవడు వినేవాడు లేడు. అర్థమైందో? పోతారు అక్కడి నుంచే. కానీ యేసయ్య నీ కోసం ఏమంటే గాలితో మాట్లాడునుగాక, నీ కోసం సముద్రపు పొంగును. మీరు 15:8 చదవాలి. ఎక్కడ? నిర్గమాకాండంలో చదివితే రాసాడు భలే చక్కగా. అంటే నేను అంటున్నా సార్, నీ కోసం సముద్రముతో మాట్లాడతాడు. అంటే సముద్రం అంటే ఏదో కాదు, మనుషులే, రకరకాల మనుషులతో ఆయన మాట్లాడతాడు. ఏమంటే గాలి రకరకాల బాధ పెట్టే ఉంటాయి, వాటితో ఆయన మాట్లాడతాడు. నేను అంటాను నీ కోసం ఒకటి, ఫస్ట్ ఏది? చేపతో మాట్లాడతాడు. రెండవది చావుతో మాట్లాడతాడు. 3 గాలితో మాట్లాడతాడు. 4 సముద్రముతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నారు? ఏది కొంచెం నవ్వండి అబ్బా, నవ్వండి. ఎందుకంటే మరి ఇంకా ఖరీదైన వాక్యం చెప్పాలి కదా, మీరు నవ్వుతేనే చెప్తాను. నవ్వట్లేదు అయితే ఆపేలా? నవ్వుతారా? దేవునికి స్తోత్రం. సరే, ఒక్క రెఫరెన్స్. మార్కు సువార్త 4:17 వచనం. రోమాపత్రిక 4:17 వచనం చదవండి అబ్బా. రోమాపత్రిక 4:17 వచనం. అదొక్కసారి చదవండి, ఏముందో చూద్దాం. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవమ్మా. అనగా ఏమండి? ఎలా పిలుస్తాడటమ్మా? లేని వాటిని చెప్పండి అబ్బా. లేని వాటిని. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఇదంతా వింతగా లేదా? ఏమండి? అక్కడ ఏవి లేవు. లేని వాటి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? ఎక్కడికి వెళ్ళి ఉన్నట్టుగా అంటే
అది ఎలా బిత్తరపోయి చూస్తుంది. ఇదేంటి ఏమీ లేని వాటితో ఆయన మాట్లాడుతుంటే ఏమీ లేవు అనేది అక్కడ వింటుంది. విని ప్రభు నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అంటుంది. శూన్యం, నీ కోసం శూన్యంతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? మీరు నమ్ముతారో నమ్మరో కానీ నమ్మేవాడిని మాత్రం విపరీతంగా దేవుడు దీవించునుగాక. విషయం ఏంటంటే ఇక్కడ ఈయన అనుకుంటున్నాడు అబ్రహాము, అదే మా పనివాడు కొడుకే కదా నాకు కొడుకు అంటే, ఊరుకోవయ్యా ఎవరు చెప్పారు, ఆయన ఎందుకు అవుతాడు నీ కొడుకు అంటే, అలా కాదా మరి ఇస్మాయిల్ నా కొడుకు అవుతాడు, అదిగో చెప్తున్నాను కాదా అన్నాడు. మరి అలాగైతే ఎలాగా అంటే, ఇతనికేమో పండు ముసలోడైపోయి బకెట్ తన్నేయడానికి రెడీగా ఉన్నాడు. అయిపోయాడు, ఇక టైం అయిపోయింది, ఏమీ లేదు. ఆ అమ్మగారి వయసు ఎంతట, ఆవిడ కూడా మృతతుల్యం. ఇప్పుడు వీళ్ళిద్దరి కోసం అక్కడికి వెళ్ళి శూన్యంతో మాట్లాడుతుంటే అది వచ్చేటది, ప్రభువా ఏం చేయమంటారు నన్ను అని అడుగుతుంది. అడిగితే నువ్వు వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, అబ్రహాం గారికి నువ్వేం చేయాలి, ఏది కావలసిన పరిస్థితులు అనుకూలం చేయాలి. అంటే ప్రభు అంటే అర్థం ఏంటో తెలుసమ్మా, లేని వాటిలో నుండి ఉన్నట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంటే ఇంతకుముందు భూమి అక్కడ ఉంటే భూమి రా అంటే వచ్చింది, ఏంటది వచ్చిందా, ఎక్కడి నుంచి రావాలన్నా నన్ను ఎక్కడ పెట్టారు మీరు రమ్మట వచ్చేయడానికి, అట్టలేదు. అసలు ఏమీ లేకపోయినా భూమి రావాలని ఆయన ప్లాన్ వేసాడు, మాస్టర్ ప్లాన్ వేసాడు, తలంచాడు, ఆలోచించేసాడు. ఇప్పుడు ఏమంటే 29:11 ఇర్మియా గ్రంథంలో ఏముంది, నీ మీద ఆయనకు మంచి ఉద్దేశాలు ఉన్నాయని రాశాడు. అప్పుడు ఆయన అన్నాడు, అబ్రహామా పనోడు కొడుకు కాదయ్యా, అబ్రహామా ఆలు కాదయ్యా, అబ్రహామా నేను నీకు కొడుకునెత్తున్నా, వాగ్దాన పుత్రుడిని ఎత్తున్నానని. ఏమీ లేని దాంతో మాట్లాడితే అది ఏం చేసిందంటే, సరే ప్రభు నువ్వు అన్నావు కాబట్టి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతానని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఆ అబ్రహాము ఆ దెబ్బకి ముసలోడు కాకుండా కుర్రోళ్ళ తయారయ్యాడట. దేవునికి స్తోత్రం. నమ్మండి అబ్బా. ఏమండి అబ్రహాం దగ్గరికి వచ్చిన అదే శూన్యంలో నుంచి ఆయన పలకగా, ఏమండి ఏమీ లేదు, ఆధారమునకు ఏమీ లేకపోయినా ఆయన పలకగా ఆ ప్రత్యేకత వచ్చి, ఎవరో సారమ్మ దగ్గరికి వెళ్తే సారమ్మ ఇప్పుడు ఎలాగా పిల్లలు కనాలంటే ఏ బలం ఉండాలో అంత బలం వచ్చేసిందట. నేను అంటాను, నీకోసం ఏమీ లేని దగ్గర కూడా ఆయన మాట్లాడి నీకోసం కార్యాలు చెయ్యడం ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. కనుచూపు మేరకు ట్రై చేయి, అవ్వదు అంటారు కదా, రైట్, అక్కడికి వాక్యం పట్టుకెళ్ళి పెట్టు. ఏది 4వ అధ్యాయం రోమాపత్రిక 17వ వచనం పెట్టగానే లేని దానిలో నుంచి సమస్తమును పుట్టించి, ఇప్పుడు అబ్రహాము 52 యెషయా గ్రంథం 1-2 వచనాల్లో చదివితే ఏమంటే అతడు ఏమీ లేనోడట. అట్లా రాస్తాడు అక్కడ. ఎలాగంటే సింగిల్గా ఏమి లేదండి, ఒక్కడు, అదే ఒంటరిగా ఉన్నవాడని రాశాడు. అలాంటి ఆయన ఎంత గొప్పడుగు చేసేసాడో తెలుసా. అమ్మ ఏమీ లేకపోయినా నీకోసం ఆయన మాట్లాడితే నీకు అన్నీ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మా. ఏమీ లేవు, కనుచూపు మేరకు మందులు అయిపోయినాయండి, అన్నీ అయిపోయినాయండి, ఇక ఏమి డాక్టర్ గారు చెయ్యెత్తేసారు, సార్ మీ దేవుడికి ఏమన్నా చెప్పుకోండి అంటున్నారండి అంటే, అప్పుడు కూడా నేను చెప్తున్నాను, ఈ వాక్యం పెట్టండి అబ్బా, ఈ వాక్యం పెట్టి అడగండి అబ్బా, లేని దానిలో నుంచి నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. బైబిల్ వాక్యాల్లో హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇరుప్రక్కల చేతుల్లో నుండి కిరణాలు వస్తాయట, అరుణోదయం వస్తుందని లూకాసు వార్త 1:80లో రాస్తాడు. నేనేమంటున్నానంటే, ఈయన తేజస్సు నీ మీద ఉండును గాక, లేని దానిలో నుంచి సమస్తమును ఇవ్వడానికి నీకోసం ఆయన మాట్లాడతాడు. అమ్మ మీకు ఏమైనా నమ్మకమైందా? ఏది ఇప్పుడు దాకా చెప్పిన వాక్యం ఏమైనా నమ్మకమైందా? ఎంతమంది నమ్మారు చెప్పండి? ఆయన ఏదైనా నీకోసం చేస్తాడా? అలాగని చెప్పేది ఈ మధ్యలో పాట వచ్చింది, ఏదైనా చేయగల, అది కాదు నేను చెప్పేది. నా ప్రభు ఇక్కడ ఏం చేస్తున్నాడో నేను చెప్తున్నా. ఎవడో ఎంతోమందిని వేసుకొని వచ్చేసాడు, కానీ ఒక్క దోతల్లి 85,000 మందినా మొత్తం లేపుకొని పట్టుకుపోయిందట. ఆ తర్వాత తెలిసింది అడిగి, అమ్మో ఈ దేవుడితో పెట్టుకోకూడదురా బాబు అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ చేత ఒక్కొక్క వాక్యాన్ని వింటే కనుక ఏమంటే చావుతో మాట్లాడి లాజరు బయటికి రా అంటే ఎవడి కోసం రాడు అన్నట్టు వచ్చేసాడు లాజరు. అది ఆశ్చర్యం. రెండవదిగా ఇప్పుడు 3వ పాయింట్ నేను చెప్పాను, శూన్యంతో ఆయన మాట్లాడాడు నీకోసం. ఎందుకంటే ఆకాశ నక్షత్రాల్లాగా దేవుని బిడ్డలు కనబడాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంకొక మాట కూడా చెప్తాను. సముద్రాన్ని గద్దించాడా లేదా? గాలిని గద్దించాడా లేదా? అంటే ఇప్పుడు ఆయన మాట అనగానే, అమ్మ నీ కోసం ఇవి కాదు ఇంకా చేసేది ఏముందో తెలుసా? ఆయన నీ విషయంలో దెయ్యాలను కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా?
దెయ్యాలతో మాట్లాడా లేదా? అవతలబా అన్నాడు. ప్రభు మా టైం అవ్వకముందే వెళ్ళిపోమంటారు ఏంటి అవి అడుగుతున్నాయి. 5వ అధ్యాయం 7వ వచనంలో అడుగుతున్నాయి మార్కు సువార్తలో. అంటే మా టైం అవ్వకుండా నీకు ఇంకొక టైం నీకు నీ మొఖానికి ఎలా అక్కడిచ్చా అని అడగానే. సరే నువ్వు అన్నారని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడని వెళ్ళినాయి. దేవునికి స్తోత్రం. ఆయన దెయ్యాలతో మాట్లాడతాడు. నీ విషయంలో ఏ దెయ్యమైనా వేదన పాలు చేస్తా అని అనుకుంటే కుదరదు. దేవునికి స్తోత్రం. అలేదు అయ్యా నాకు ఇవన్నీ బాగున్నాయి కానీ ఇంకో విషయం చెప్పనా, అది క్లోజ్ చేసేస్తాను, అయిపోయింది. అయితే ఒకే ఒక పాయింట్ ఇది ఏంటంటే, ఎట్టాగంటే చూడు సార్, ఇప్పుడు జనరల్గా మనం ఆలోచన చేద్దాం. 38 మనం ఎక్కడ ఎహెజ్కేలు గ్రంథంలో 38లో చదువుతాం. ఎండిన ఎముకలు ఏమండే లేసి వచ్చినాయా లేదా? ఆయన మాట సెలవిస్తే లేసి వచ్చినాయా లేదా? చెప్పండి అబ్బా, ఎలా వచ్చినాయి? ఎండిన ఎముకలారా లెండి అన్నాడు. లెండి అనగానే సార్ ఒక ఎవడో ఆడి పేరు డానియేల్ అనుకుందా. డానియేల్, ప్రభు నా పేరు డానియేల్, నా కాలు అక్కడ ఉంది, నా చెయ్యి ఎక్కడ ఉంది, నా తలక ఎక్కడ ఉందంటే, అవునా అలాగుందా, సరేలే నెమ్మదిగా రారా అన్నాడా? ఆమె అడగానే ఆ తలక ఈ కాలు ఈ చేతులు అన్నీ ఒకటే ఎస్ లార్డ్ అని వచ్చి నించున్నాక సేవకుని పిలిచి అన్నాడు, ఇక ఆడు బతుకుతాడని నీకు తెలుసా అని అన్నాడు. వాళ్ళు జీవం వస్తుందని తెలుసా అంటే, అది మీకే తెలుసు ప్రభు అని అనగానే, అంతే మాట్లాడు అనగానే ఏమంటే ఆయన మాటల్లో ఆ ఎముకలకి జీవం వచ్చిందా లేదా? ఆ ఎముకలకి ప్రాణం వచ్చిందా లేదా? ఏంటి అలా చూస్తారేటండి? చెప్పరా, మీరు చెప్పరా. ఎముకలకి ఏం రావాలి? ఎండిపోయిన లాంటి వాళ్ళు ఇప్పుడు ఏమవ్వాలి? లాభం అవ్వండి అబ్బా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే చిక్కిపోయిన వాళ్ళు ఏమో కావాలి? ఇప్పుడు ఏం కావాలి? ఏ లంకనాలు కట్టినట్టు ఉంటారు కొంతమంది, ఎప్పుడు చూసినా దివాలా తీసినట్టు ఉంటారు. లేదు, ఇప్పటి నుంచి ఏం కావాలి? మీరు ఖచ్చితంగా మీ ముఖానికి నవ్వుండును గాక. ఎముకలు అన్ని కుట్ల కింద లైన్గా వచ్చేసి నిలబడితే యేసయ్య అన్నాడు, వాటిలో జీవం రావాలి, వాటిల్లో ప్రాణం రావాలి, వాటిల్లో శరీరం రావాలి, వాటిల్లో అంటే నేను అంటాను. ఆయన అలా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆయన మాటలు శరీరం వింటది, ఆయన మాటల ప్రాణం వింటది, ఆయన మాటలు ఆత్మ వింటది. విన్నదో లేదో లెక్కింప సఖ్యముగా అనంత సైన్యములకు తయారయ్యారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మీరు వినండి, ఈ వాక్యాలే మామూలు వాక్యాలు కాదు. అర్థమైంది? ఆయన మాట్లాడితే మీరు చూడండి, అవి గెరాసేన ప్రాంతంలో ఉన్నవాడిని పట్టుకున్న దెయ్యం పేరు ఏం పేరు? దాని పేరేం పేరు? సేన. సేన అంటే అర్థం ఏంటి? ఇక మీరు అనేకులు అనేసి ఇలాగ తప్పించుకోకండి. అనేకులు కాదు, అర్థం ఏంటంటే సేన అంటే వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ అట. అర్థమైందా? ఎన్ని రకాలుగా సైన్యం తర్బీదు అయితే ఆ తర్బీదు అయినోడికి ఈడు సోల్జర్ అని లెక్కేసి ఒక 6000 అట్లాగా ఒక్కళ్ళకి వెళ్ళి ఇక ఆడిని ఏం చేసేస్తున్నాయంటే అలా చేసేస్తున్నాయి. కానీ యేసయ్య ఏమన్నాడో తెలుసా అమ్మా? తెలుగు బైబిల్ ప్రకారంగా నేను చెప్తున్నాను. కొన్ని చోట్ల ఇప్పుడు విమోచన విడుదల అంటే ఎఫ్ఫాతా అన్నాడు. అంటే దెబ్బతో ఏమవ్వాలి? ఎన్ని తాళాలు వేసినా కూడా పట ఊడొస్తున్నాయి ఇక్కడ. దేవునికి స్తోత్రం. బంధకాలన్నీ తెగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అలాగా ఇప్పుడు ఈ శరీరంతో మాట్లాడితే, ఈ శరీరంతో ఎముకలతో మాట్లాడితే అవన్నీ కూడా దేవుడు చెప్పినట్టు లైన్లోకి వచ్చేసినాయట. నేను అంటున్నా నీ కొరకు ఆయన. ఇప్పుడు నేనేమంటానంటే నీ శరీరం మీద నువ్వు గట్టిగా మాట్లాడు. ఏమని? నా ప్రభు మాటలు ఈ శరీరం మీద ఉండునుగాక అని అడగండి. అర్థమైందా? సర్వ శరీరానికి గొప్ప ఆరోగ్యం ఈ వాక్యమే. అందుచేత ఈ వాక్యాన్ని ఈ శరీరం మీద పనిచేసేటట్టుగా మీరు మాట్లాడితే శరీరంలో ప్రాణం ఉంటుంది. అదే మీరు 17-11లో చదివితే ఎక్కడ లేవీకాండంలో ఏమండి దేహానికి ప్రాణం ఏది? రక్తం అని రాశాడుగా. అట్లాగా నేను అంటాను, ప్రభు నీ కోసం ఎముకలతో మాట్లాడునుగాక, ప్రభు నీ కోసం మాంసంతో మాట్లాడునుగాక, ప్రభు నీ కోసం నేను అంటున్నా. ఏమండి ఆయన మాట్లాడుతూ ఉండగానే ఏమండి ఎవరు ఊహించలేని భవిష్యత్తు వచ్చునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. అయ్యా ప్రభు కృపను బట్టి అయ్యా దేవుడు నీ తరపున దేనితోనైనా మాట్లాడతాడు. పెద్ద చేపని కంగారు పడకండి, ఆ చేపను కూడా బయటికి రా అంటే వచ్చేయాలి అంతే. దేవునికి స్తోత్రం.
అయిపోయి 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు ఎవరు ఏం చేయలేరని అంటే ఎవరు ఏం చేయలేరు. కానీ యేసయ్య మాత్రం నీకోసం అన్ని కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. చావుతో మాట్లాడితే జీవంతో బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలితో మాట్లాడతాడు, సముద్రంతో మాట్లాడతాడు, నీకోసం మాట్లాడతాడు. అంతే. దెబ్బతో అవన్నీ ఎలాగున్నాయంటే వాళ్ళు అంటున్నారు, మీరు 7వ అధ్యాయం 14వ వచనం చదువు చూడండి. లూకాసు వార్తలు ఏమంటాడంటే, బాబోయ్ ఇదేదో చాలా ఆశ్చర్యంగా లేదా, మనలో ఈయన చాలా గొప్పగా లేడా. 16వ వచనంలో అయితే ఇంకా గొప్పగా మాట్లాడారు. లూకాసు వార్త 7:16. కానీ 14వ వచనంలో ఆయన చూడగానే అందరికీ ఆశ్చర్యమే. నేను అంటాను, నా ప్రభు నీ జీవితంలో ఎప్పుడు గొప్పవాడిగా కనబడాలబ్బా. బయటోళ్ళు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మన లోపల ఎవరు కనబడాలి? 4:19 చదువుతాం గలతీలకు రాసిన పత్రికలో, యేసు ప్రభు నీలో కనబడునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభు కనబడాలంటే ఎవ్వరూ ఊహించలేని కార్యాలు నీ జీవితంలోనే జరుగునుగాక. ఎవరి జీవితంలో జరగాలి? చెప్పండి, ఒప్పేసుకోండి. బలహీనతలు ఉన్నాయా? పోవునుగాక. ఎంత అడుక్కెళ్ళిపోయినా, ఊర్ధ్వలోకం అంత ఎత్తున్నా, పాతాళమంత అడుక్కునున్నా, ప్రభు ఆజ్ఞాపిస్తే బయటికి వచ్చి వినాల్సిందే, మాట జరగలసిందే. అందుచేత నీ కొరకు పెద్ద కార్యాలు దేవుడు రెడీగా పెట్టాడు. సంతోషంగా, ప్రభువా నా జీవితంలో మీ కార్యాలు చూడాలని ఉందయ్యా, మాట సెలవిస్తే చాలు. ఆ మాట వల్ల ఏది నీరసించిపోయినాడు ఇప్పుడు ఉత్సాహానికి వెళ్ళిపోయాడు పేతురు గారు. అదే మరి చదువుతాం 5వ అధ్యాయంలో. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఎక్కువ టైం అయిపోయింది. ఓకే. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభువా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడును, సర్వాధికారి అయిన మా మంచి యేసయ్యా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మా గురించి నువ్వు మాట్లాడండి అయ్యా. నువ్వు మాట్లాడితే నిజంగా మేము బ్రతుకుతాం. చావే అని అనుకుంటే, లేదు నాన్న నువ్వు బతుకుతావు నాన్న అని అన్నారు. నిజంగా బతికాం. అలాగే మా జీవితాల్లో చీకటి పోయేటట్టుగా ఆశీర్వాదాలు తెచ్చారు, వెలుగులు తెచ్చారు. ఈ చిన్న మందిరంలో, ఈ చిన్న మంద భయపడకండి, నేను మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను, పెద్ద కార్యాలు చేయబోతున్నాను. మీ విషయంలో తిమింగలంతో మాట్లాడతా, సరేనా? మీ విషయంలో చావుతో మాట్లాడతాను, సరేనా? మీ విషయంలో గాలితో మాట్లాడతా, సరేనా? మీ విషయంలో సముద్రంతో మాట్లాడతా. వాటన్నిటిని పొంగకుండా, మీద పడకుండా అణిచేసేవాడిగా నేను మాట్లాడతా. ఇంకా బాగా సంతోషం ఏంటంటే, ఏమీ లేవు అని అనుకుంటే అతని కోసం మాట్లాడితే శూన్యమే వచ్చి జవాబు ఇచ్చినట్టుగా చదువుతున్నావు. ఎండిన ఎముకలతో మాట్లాడితే అవి వచ్చి కార్యాలు చేసేసి అన్నట్టుగా చూస్తున్నావు. అలాగే మా శరీర అవయవాలతో మీరు మాట్లాడండి. మా శరీర బలహీనలతో మీరు మాట్లాడితే, పేతురు జీవితంలో మేము అనేకమైన ప్రత్యేకతలు చూచాము కదా, అలాగే మా జీవితాల్లో పెద్ద కార్యాలు చేసి మీ నామాన్ని హెచ్చించుకుంటారని మీ దాసునికి ఇచ్చిన దర్శనం, అది నానాటికి కార్యరూపం జరగడం, అనేక మందిని వెలుగులోనికి రావడం, అనేక మంది చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చి నిన్ను ప్రచురము చేసే బిడ్డలుగా తయారు చేస్తున్నందుకు వందనాలు తెలియచేస్తూ యేసు నామమున వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.